గణనాథుల నిమజ్జనం జోష్ నిన్నంతా చూశారు కదా. ఇవాళ కూడా ఆ నిమజ్జనం జోష్ రెండో రోజు కొనసాగుతోంది. ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గ్ లో గణేష్ విగ్రహాలు భారీగా చేరుకుంటున్నాయి. హుసేన్ సాగర్ దగ్గరకు వినాయక విగ్రహాలు వేలాదిగా తరలి వస్తున్నాయి. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం తర్వాత నిమజ్జన ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గ్ లో నిమజ్జనం కోసం గణపతులు క్యూలో ఉన్నాయి. మధ్యాహ్నం వరకు నిమజ్జనం కొనసాగే అవకాశం ఉంది. దీంతో సెంట్రల్ జోన్ పరిధిలో ఇవాళ కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. రాత్రి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో 1,03,500కు పైగా వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. గణనాథులు భారీగా తరలి వస్తుండటంతో ఇవాళ మధ్యాహ్నం వరకు నిమజ్జనం కొనసాగుతుంది. నిన్నంతా గణేష్ నిమజ్జనోత్సవ సందడిని మనం చూసాము. నిన్నటితో పూర్తవుతుంది అనుకున్నారు, కానీ ఇవాళ కూడా ఆ నిమజ్జనోత్సవ సందడి కొనసాగుతోంది. ఇవాళ మధ్యాహ్నం వరకు పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మామూలుగా అయితే ప్రతి సంవత్సరం నిన్నటికల్లా పూర్తయ్యేది. దానికి కారణం కొన్ని విగ్రహాలకు మాత్రమే ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనానికి అనుమతి ఉండేది. కొన్ని అక్కడక్కడే టెయిల్ పాండ్స్ లో నిమజ్జనం చేసుకోవడానికి అనుమతించేవారు. కొన్ని టెయిల్ పాండ్స్ కూడా ప్రత్యేకంగా నిమజ్జనం కోసం ఏర్పాటు చేసేవారు. కానీ ఈసారి అలా కాకుండా అన్ని విగ్రహాలను కూడా హుసేన్ సాగర్ వైపు మళ్లిస్తుండటంతో నిమజ్జన కార్యక్రమం కాస్త ఆలస్యంగా నడుస్తున్నట్టుగా అర్థమవుతోంది. సో ఫస్ట్ అయితే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తయిపోయిందంటే ఒక పెద్ద కార్యక్రమం పూర్తయిపోయినట్టే. నిన్న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలోనే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తయిపోయింది. ఇక ఆ తర్వాత అప్పటి వరకు ఆ చిన్న విగ్రహాలన్నీ కూడా ఆపారు. ఎక్కడి నుంచి వచ్చిన విగ్రహాలన్నీ కూడా రోడ్లపైనే ఆపి ఖైరతాబాద్ గణేశుడికి రూట్ క్లియర్ చేసి ఆ విగ్రహం నిమజ్జనం పూర్తయిన తర్వాతే మిగతా విగ్రహాలను అనుమతించారు. నిన్న మధ్యాహ్నం ఆ బ్రేక్ తర్వాత స్టార్ట్ అయిన గణేష్ విగ్రహాల నిమజ్జనం ఇంకా కూడా కొనసాగుతోంది. చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి వెహికల్స్ అన్ని కూడా. ఇంకా ట్రాఫిక్ ఆంక్షలు హైదరాబాద్ లో కొనసాగుతూనే ఉన్నాయి. సో ప్రజలు గమనించాలి. మరింత సమాచారం అందించేందుకు టీవీ9 ప్రతినిధి జ్యోతి మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. జ్యోతి, ప్రస్తుతం మీరు క్రేన్ నెంబర్ 4 దగ్గర ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అక్కడ విగ్రహాల నిమజ్జనం ఎలా సాగుతోంది? వచ్చిన వాటిని వచ్చినట్టు నిమజ్జనం చేయిస్తున్నారా? ఏమైనా లేట్ అనిపిస్తోందా? ఏంటి పరిస్థితి? హుసేన్ సాగర్ దగ్గర మాత్రం రెండవ రోజు గణేష్ ఇమర్షన్ కొనసాగుతోంది. మనం ప్రస్తుతం క్రెయిన్ నెంబర్ 4 దగ్గర ఉన్నాము. ప్రతి క్రెయిన్ దగ్గర కూడా గణపతులు బారులు తిరిగినటువంటి అదృశ్యాలు ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఆ త్వరితగతిన కూడా కంప్లీట్ అయ్యే విధంగా మాత్రం అధికారులు చూస్తున్నారు చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు దాదాపు 1,03,500 విగ్రహాల వరకు కూడా నిమజ్జనం అయ్యాయి. అంతేకాకుండా ఒక్క హుసేన్ సాగర్లోనే దాదాపు 35,000కు పైగా సుమారు 40,000 విగ్రహాల వరకు కూడా హుసేన్ సాగర్లో నిమజ్జనం అయినట్టుగా తెలుస్తుంది. ఇంకా గణపతులు బారులు తీరినటువంటి ఆ దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రతి క్రెయిన్ దగ్గర కూడా ఒక్కొక్క పోలీస్ ఆఫీసర్ నుండి దగ్గరుండి ఈ యొక్క నిమజ్జన ప్రక్రియ కొనసాగిస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే కొంత ఆలస్యంగా కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం కంటే కూడా కొంత లేటుగానే ఈ యొక్క గణేష్ నిమజ్జనం అనేది పూర్తి అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఈ హుసేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరైతే జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారో పారిశుద్ధ్య కార్మికులంతా కూడా చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి క్లీనింగ్ ప్రాసెస్ అయితే మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు. ఇంకా అటువైపు ట్యాంక్ బండ్ వైపు కూడా ఇంకా గణనాథులు బారులు తీరున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఎన్టీఆర్ మార్గ్ దగ్గర చూస్తూ ఉన్నాము. అంటే దారి పొడవునా కూడా కిలోమీటర్ల మేర కూడా ఇక్కడ గణపతులు కనిపిస్తున్నాయి. ఇక పీపుల్స్ ప్లాజా వైపు కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ మళ్ళీ ఆఫీసుల టైం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందుగా ఏదైతే ట్యాంక్ బండి ఆ ఏరియా పరిసర ప్రాంతాలు తెలుగు తల్లి ఫ్లైఓవర్కి సంబంధించి ఇప్పటికీ క్లోజ్ చేసి ఉన్నాయి. ఇంకా వాటిని ఓపెన్ చేస్తే కానీ అంటే ఆఫీసుల టైం కూడా అవుతుంది కాబట్టి వాటిని ముందుగా అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో అన్నింటినీ కూడా స్పీడప్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఈ ఎన్టీఆర్ మార్గ్ కావచ్చు, పీపుల్స్ ప్లాజా ఇదంతా కూడా కాస్త మధ్యాహ్నం 12 గంటల తర్వాతే కాస్త ఇదంతా కూడా క్లియర్ అయ్యేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా కూడా ఎక్కడికెక్కడ స్పీడప్ చేస్తున్నప్పటికీ ఇంకా విగ్రహాలు నైట్ కొంత తక్కువగా నిమజ్జనానికి సంబంధించి విగ్రహాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక తెల్లవారుజాము నుంచి ఆ ఫ్లోటింగ్ అంతా కూడా ఎక్కువైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. ఇంకా భారీ వాహనాలతో ఏమాత్రం జోష్ తగ్గకుండా ఇంకా గణపతులను తీసుకొని వస్తూ ఉన్నారు. సో ఈరోజు ఖచ్చితంగా ఒక మధ్యాహ్నం తర్వాత మాత్రం ఈ యొక్క గణేష్కి సంబంధించినటువంటి ఆ యొక్క నిమజ్జన ప్రక్రియ పూర్తి అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా గణపతులు మాత్రం బారులు తీరినటువంటి పరిస్థితులు ఇక్కడ ఎన్టీఆర్ మార్గ్ దగ్గర కనిపిస్తూ ఉన్నాయి.